జై భవాని. ఈ కార్తీక మాసం ఈ నవంబర్ నెలలో ఏ రోజు ఏ డేట్లో ఏం విశేషాలో చెప్తాను భవాని. ఈ కార్తీక మాసం 1/11/2025 శనివారం ఏకాదశి తిథి అయింది. ఈరోజు ఏకాదశి అంటే ఏకాదశి రోజు ఏమి తినకుండా పాలు పళ్ళు అవి తిని సాయంత్రం పూట నక్షత్రాలని చూసి తులసి కోట వద్ద నైవేద్యాలన్నీ పెట్టి భుజించి చక్కగా భగవంతుని నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది భవాని. జై భవాని. అలాగే ఈ కార్తీక మాసం 3/11/2025 సోమవారం త్రయోదశి రెండో సోమవారం వస్తుంది. ఆ రోజు కూడా ఇలాగే చేస్తే చాలా మంచిది. మరి కార్తీక మాసం 5/11/2025 కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా బుధవారం వచ్చింది. అయితే ఆ రోజు మీరు పౌర్ణమి రోజు 366 ఒత్తులు స్వయంగా చేసుకొని శివుని ఆలయం వద్ద ఉపవాసం పొద్దున్నుంచి ఉండి శివుని ఆలయం వద్ద 366 ఒత్తులు వెలిగించి చక్కగా తులసి కోట వద్ద కూడా వెలిగించి రండి. తులసి కోట వద్ద వెలిగించినప్పుడు కూడా ఉసిరి దీపాన్ని ఖచ్చితంగా పెట్టండి భవాని. సరేనా? నెక్స్ట్ 10/11/2025 నుండి మూడో సోమవారం వచ్చింది భవాని. మూడో సోమవారం కార్తీక సోమవారం. జై భవాని. ఆ రోజు కూడా అలాగే యథావిధిగా చేయండి. మరి 15/11/2025 కూడా ఏకాదశి శనివారం వచ్చింది. ఏకాదశి అంటే మీకు చెప్పాను కదా, అలాగే చేయండి భవాని. మరి 17/11/2025 4వ సోమవారం వచ్చింది భవాని. త్రయోదశి పూర్తిగా ఉంటుంది ఆ రోజు. సరేనా? జై భవాని. 19/11/2025 బుధవారం అమావాస్య వచ్చింది భవాని. 8:30 నుండి ఉదయం అమావాస్య మొదలై 20వ తారీఖు గురువారం ఉదయం 10 గంటల వరకు ఉంటుంది అమావాస్య తిథులు. సరేనా భవాని? ఇంకా కార్తీక మాసం ఎండింగ్ అయిపోతుంది భవాని. సరేనా? ప్రతి ఒక్కళ్ళు ఈ కార్తీక మాసంలో నియమాలతో చేస్తూ ఉంటారు కదా, చక్కగా చేసుకోండి. ఆ భగవంతుని ఆశీర్వాదం పొందండి భవాని. సరేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.